నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ, సో ఇందులో నుంచి పుట్టుకొచ్చిందే బాల చాణక్య. ప్రతి ఒక్క పిల్లవాడికి చిన్నప్పటి నుంచే మనీ మీద అవగాహన పెరిగేలాగా. సార్, ఫ్యూచర్లో అంటే చిన్నపిల్లలకి మనం కొన్ని మాత్రమే నేర్పుతున్నాం, కొన్ని నేర్పలేము. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? శివవం వరల్డ్ మొత్తము నేర్చుకోవాల్సిన బెస్ట్ పాఠము ఇన్ఫ్లేషన్ గురించి. వెల్కమ్ టు బాల చాణక్య. ఇన్ఫ్లేషన్కు ఈ బాల చాణక్యకు సంబంధం ఏంటి? ఇవి రెండు పొసగట్లేదని మీరు అనుకోవచ్చు. అవును. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే దినదినానికి ఇప్పుడున్న ఖరీదు కానీ, ఇప్పుడున్న జీడిపి కానీ, ఇప్పుడున్న రేట్స్ కానీ ఫ్యూచర్లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, నా డేట్ ఆఫ్ బర్త్ 75. నాకు గుర్తున్నప్పటికీ అంటే 83 ఆర్ 89. అసలు పెట్రోల్ అంటే ఏంటి అని చిన్న చిన్న అవగాహన వస్తుంది. ఇది లేనిది బండ్లు నడవు. బేసిక్ పెట్రోల్ అంటే పెట్రోల్ పంపులో దొరుకుతుంది, నెంబర్ 1. రెండవది, ఇది లేనిది ఏ బండి నడవదు. దీని అన్నిటికీ కావాలి. అప్పుడు పెట్రోల్ 16 రూపాయలు ఉండేది, రైట్? ఆ టైంలో 10 ఆర్ 16 రూపీస్. అప్పుడు 10 రూపాయల రేట్తో లెక్క పెట్టుకుంటే ఈరోజు పరిస్థితి ఏంటి? 110 రూపాయలు అయింది. 95, 05 అండ్ 10 తర్వాత ఇది. అంటే 30 ఇయర్స్లో ఎన్ని రెట్లు పెరిగింది? ఆల్మోస్ట్ 10 టైమ్స్ అని. అంటే ఇదే ఇన్ఫ్లేషన్. ఇప్పుడు అట్ట లెక్కేసుకుంటే ఇప్పుడు 10 రూపాయల వస్తువు మనకు 30 ఇయర్స్ తర్వాత అది ఇంకా ఎక్కువ కావచ్చు. ఎందుకంటే ఇంకా పెరుగుతుంది కదా. అప్పుడు 10, ఇప్పుడు 110 అయింది. ఆ తర్వాత కొన్ని 1000 కూడా కావచ్చు. ఫ్యూచర్లో మనము పెట్రోల్ పంపుకి వెళ్ళి 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అవును, రైట్? ఎందుకనంటే 110 రూపాయలకు పెట్రోల్ కొట్టించుకుంటారని కూడా మీరు ఎవరు ఊహించుండరు. అలాగా దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ఇవాళ దొరికేది మనకు ఒక 10 ఏళ్ల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత అదే ఖరీదుకు అదే రేటుకు దొరుకుతుందని గ్యారంటీ లేదు. ఇదే ఇన్ఫ్లేషన్. దీనికి మరి వాళ్ళని ఎలా అలవాటు చేయాలి అని అంటే ఇక్కడే ఉంది అసలైన కిటుకు. ఎప్పటికి కూడా మన గోల్ సెట్టింగ్ అనేది మన లాంగ్ రన్లో సంపద అనేది 10 రెట్లు వృద్ధి చెందినప్పుడు మనం దాన్ని అందుకోగలుగుతాం. అలా కాకుండా సాంప్రదాయక పెట్టుబడులు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అలా చేసుకుంటుంటే ఇన్ఫ్లేషన్కు రీచ్ అవ్వలేము. అనంటే వాడి టార్గెట్ ఒక కార్ అనుకోండి, 3 కోట్లు ఖరీదు చేసే కార్ నేను తీసుకోవాలనుకో, దాన్ని రీచ్ అవ్వాలంటే దాన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటూ చక్రవడ్డీకి చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసుకోకుండా వెళ్తే 30 లక్షలు వచ్చాక ఇప్పుడు దొరికే నార్మల్ మారుతి కారు అప్పుడు 30 లక్షలు ఉంటుంది. సీ ద డిఫరెన్స్. కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్ను ప్రతి పిల్లవాడు, ప్రతి మనిషి వాళ్ళు గమనించుకోవాలి. ఇక్కడ ఈ ఇన్ఫ్లేషన్ నేర్పించే గొప్ప గుణం ఏంటంటే మీకు తెలియకుండానే మీ పిల్లలకు మీరు సేవింగ్స్ నేర్పిస్తారు. బాబు, ఇప్పుడు కిలో రైస్ 60 రూపాయలు అవుతుంది, 30 సంవత్సరాల తర్వాత అది 1000 రూపాయలు కావచ్చు అని అన్నాం అనుకోండి, వాడు రైస్ వేస్ట్ చేయడు. అయ్య బాబు, 1000 రూపాయలు అవుతుందా ఇది అని ముద్ద జాగ్రత్తగా తింటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంత వండేసి అంత పడేయరు. కరెక్ట్ ఎంత కావాలో అంత, తగ్గినా పర్లేదని చెప్పేసి పడేస్తారు. పళ్ళు ఏదైనా కొనేటప్పుడు చూసి కొంటారు. ఎందుకు? ఫ్యూచర్ కోసం దాచిపెడతారు. ఇక్కడ మనం క్యాచ్ పాయింట్ చేయాలి. కాబట్టి ఈ పిల్లలకు దాని గురించి చెప్పినట్లయితే ఇప్పటి నుంచే వాళ్ళు రెడీ అవుతారు. అలా రెడీ అయిన వాడే ఆ ఇన్ఫ్లేషన్ని తట్టుకోగలుగుతాడు, లేనివాడు తట్టుకోలేడు. కాబట్టి ఈ రకంగా ఇన్ఫ్లేషన్కు తగినట్లు ఆదాయం పెరగాలి, ఇన్ఫ్లేషన్ను తగినట్టు మనం మైండ్ కూడా సెట్ అవ్వాలి, ఇన్ఫ్లేషన్ను తగినట్టు మన పెట్టుబడులు లేదా మన దాచుకున్న డబ్బు కూడా అది చక్రవడ్డీతో పెరుగుతూ ఉంటేనే రీచ్ అవ్వగలుగుతాము. 30 ఏళ్ల తర్వాత నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఇండివిజువల్ హౌస్ ఒక జిల్లా లెవెల్లో 30 లక్షలకు వస్తుంది. కొంచెం దూరంగా సెంటర్లో అయితే ఒక 50 లక్షలు కావచ్చు అని అనుకొని మీరు పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టారనుకోండి, అది కాస్త 30 ఏళ్ళకి వచ్చేసరికి 2 కోట్లు అయి ఉంటుంది. మనం అనుకున్న టార్గెట్ వచ్చేసి 50 లక్షలు, కానీ ఒరిజినాలిటీకి వచ్చేసి అక్కడ 2 కోట్లు ఉంది. గ్యాప్ అయితే 1.5 crore గ్యాప్ మీరు అక్కడికి వెళ్ళాక సంపాదించలేరు. అది ఇప్పటి నుంచే రావాలి. కాబట్టి ఈ ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకుందాం అనుకోండి, అప్పుడు అది మనం రీచ్ అవ్వగలుగుతాం. జనరల్గా ఒక్క ముక్కలో ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా చెప్పాలి అంటే, మీరు బ్యాంకులో 1 కోటి రూపాయలు దాచుకున్నారనుకుందాం, అది 20 సంవత్సరాల తర్వాత 30 లక్షలు సమానం. క్యాచ్ మై పాయింట్. 1 కోటి రూపాయలు ఉన్నాయి, మీరు కాలర్ ఎగరేసుకోవచ్చు. ఆ టైంకి అది ఎంతటితో సమానం? 30 లక్షలతోనే సమానం. అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలకి ఏమొస్తున్నాయో ఆ రకంగా దాని విలువ పడిపోతుంది. అలాగా డబ్బు విలువ పడిపోయిందని అంటే వస్తువు విలువ పెరుగుతుంది అని అర్థం, సర్వీస్ విలువ పెరుగుతుంది అని అర్థం. ఆ రకంగా ఖర్చులు పెరుగుతాయి. ఇప్పుడు
ఒకప్పుడు 500 రూపాయలు పెట్టుకొని వెళ్తే ఫ్యామిలీ అంతా హ్యాపీగా భోంచేసి ఇంటికి వచ్చేవాళ్ళు డిన్నర్కి. ఇప్పుడు సింపుల్గా 0 యాడ్ అయిపోయింది అక్కడ. 5000 వెళ్తే ఒక రకంగా చేయగలుగుతారు. ఇంకొంతమంది ఉన్నారు 50,000 కూడా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు ఒక సింపుల్ కిటీ పార్టీ. చూడండి 500తో వచ్చేది 20 ఇయర్స్ ఇప్పుడు 50,000 వరకు ఖర్చు పెడుతున్నారు. మరి తర్వాత ఎన్ని జీరోస్ యాడ్ అవుతాయి 20 ఇయర్స్ తర్వాత? కాబట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తేనే మన టార్గెట్ రీచ్ అవుతాము. అప్పుడు తీసుకోవాలనుకున్నది తీసుకోగలుగుతాము, ఎక్స్ట్రా పేమెంట్ లేకుండా, ప్లస్ ఎక్స్ట్రా టెన్షన్ లేకుండా. కాబట్టి వివేకానందుడు చెప్పినట్లు ఇప్పుడే నిద్ర మేలుకోండి, ఇప్పుడే పెట్టుబడి పెట్టుకోండి, ఇప్పుడే సేవింగ్ చేసుకోండి. ఆ సేవింగ్కు చక్రవడ్డీ ఇప్పుడే మొదలు పెట్టండి. ఎప్పుడు అని అనుకునే కొద్దీ సంవత్సరాలు కదిలిపోతుంటాయి. మనం ఎప్పుడు అనేసరికి అది అయిపోతుంది. ఇంకా కొంతమంది రేపు అనేది ఉంటుంది. వండర్ఫుల్ థియరీ అది, రేపు చేద్దాం. కాబట్టి దీనికి కుక్క దుప్పటి చిన్న కథ చెప్తాను. కుక్క చలికాలంలో సాయంత్రం 11 అయ్యేసరికి విపరీతంగా చలి పెడుతుంది. దానికి మన మాదిరి హౌస్ ఉండదు, లేదా మన మాదిరి బెడ్షీట్లు ఉండవు, లేదా హీటర్స్ ఉండవు వెయిట్ చేసుకోవడానికి. కాబట్టి అది వీధిలో అటు ఇటు తిరిగి అక్కడిక్కడ పోయి అంత చలికి తట్టుకోలేక, అరే బాబు చలి చాలా ఎక్కువగా ఉంది, రేపు డెఫినెట్గా మార్కెట్కి వెళ్ళి ఒక దుప్పటి కొనుక్కోవాలి అని అనుకుంటుంది. తెల్లారంగానే ఇంతేనా చలి, ఈ చలి కోసం దుప్పటి ఎందుకని మళ్ళీ తిరగడం మొదలు పెడుతుంది. మళ్ళీ సాయంత్రం అవుతుంది, 11 అయ్యేసరికి మళ్ళీ గజ వణికిపోతుంది. ఆ చలి మామూలుగా లేదు బాబు, మనం పొరపాటు పడ్డా, రేపు మాత్రం నేను దుప్పటి కొనాలి అని చెప్పేసి పడుకుంటుంది. మళ్ళీ పొద్దున్న లేసరికి ఇంతేనా చలి, దీనికోసం ఆ దుప్పటి కొనాలనుకున్నది, బుల్ షిట్ అని చెప్పుకొని మళ్ళీ రెగ్యులర్ వర్క్కి వెళ్ళిపోతుంది. రాత్రి అయ్యేసరికి మళ్ళీ చలికి గజ వణకడం మొదలు పెడుతుంది. చాలా తప్పు చేశాను, రేపు మాత్రం డెఫినెట్గా ఫస్ట్ లేవ్వంగానే ముందు షాప్కి వెళ్ళి దుప్పటి కొనాలి, లేకపోతే అయ్య బాబా చచ్చిపోయేటట్టున్నాను అనుకుంటుంది. మరుసటి రోజు మార్నింగ్ లేవంగానే దుప్పటి కథ మర్చిపోయి మళ్ళీ రెగ్యులర్ వర్క్కి వెళ్ళిపోతుంది. అలాగుంటుంది రేపటి కథ అంటే. ఆ రేపు ఎప్పుడూ రాదు, ఆ కుక్క ఎప్పుడు దుప్పటి కొనలేదు. ఎందుకంటే మార్నింగ్ లేస్తానే ఎవరి వర్క్ సింతేనా అనిపిస్తుంది. కాబట్టి రాత్రి చలి పొద్దునకి విలువ ఉండదు, గుర్తుండదు. అలాగే మనం కూడా రేపు అనే వాళ్ళందరూ ఈ కుక్క దుప్పటి మాదిరే ఎప్పటికీ సేవింగ్ చేయలేరు. కాబట్టి చేయాలనంటే ఈరోజే చేయాలి, చేయాలనంటే ఇప్పుడే చేయాలి. వాట్స్ ద రూల్? కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో. రేపటి పని ఇవాళ చేయండి, ఇవాల్టి పని ఇప్పుడే చేయండి. ఓపెన్ ఉన్నాయనుకోండి, మీరు ఈ వీడియో వచ్చేసరికి రాత్రి 12 అయి ఉంటుందో ఎంత అయి ఉంటుంది. ఓపెన్ అయి ఉన్నాయనుకో అప్పుడే వెళ్ళండి. 24 అవర్స్ పోస్ట్ ఆఫీసెస్, 24 అవర్స్ బ్యాంక్స్ కూడా ఉంటాయి, సిటీలో ఉంటాయి. అవును. కాబట్టి వాట్ ఇన్ ద సెన్స్, ఇది చెప్పడం ఉద్దేశం ఏంటంటే అనుకున్న పని వెంటనే చేసేవాడు సక్సెస్ అవుతాడు. థాట్ వచ్చింది అని అంటే అప్లై చేసేవాడు. ఇటువంటివి నాగరాజు గారు చాలా చేస్తారు. ఏదైనా థాట్ వచ్చిందంటే వెంటనే అప్లై చేసేయాలి, దానికి ఇంకా నెక్స్ట్ థాట్ ఉండకూడదు. అవును. ఆ థాట్ వచ్చే లోపల ఈ డిసిషన్ మారిపోవచ్చు, దాని రిజల్ట్ మారిపోవచ్చు, తర్వాత ఏదైనా ప్రొడక్ట్ ఉంటే దానికి డిమాండ్ మారిపోవచ్చు. చాలా. కాబట్టి ప్రాక్టికల్గా చూసేటప్పటికి చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా అనే ఒక కంపెనీ 20 ఇయర్స్ కంటే ముందు ఫస్ట్ వచ్చింది అదే, ఏది బ్యాటరీ కార్స్ తయారు చేయడానికి. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకు? అప్పట్లో పెట్రోలు డీజిల్ దండిగా దొరికేది కాబట్టి ఎవడు పట్టించుకోలేదు దాన్ని. ఇప్పుడు ద బెస్ట్ షేర్స్ వెళ్తున్నాయి ఎవరివి? ఇలాన్ మస్క్. వేటికో తెలుసా? బ్యాటరీ కార్స్ మీద. ఎందుకు? ఇప్పుడు తెలిసిపోయింది పెట్రోల్ అనేది న్యాచురల్ రిసోర్స్. కూల్ డ్రింక్లో స్ట్రా వేస్తే ఎంతవరకు తాగగలుగుతాం మనం? 200 ml అయిపోయేంతవరకు, తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే మనము ఈ భూమిలోకి వేసుకొని తాగేస్తున్నాం పెట్రోల్. ఉంటుందా అది? ఏదో ఒక రోజు అయిపోతుంది. మరి అయిపోయినప్పుడు నెక్స్ట్ ఏంటి? కాబట్టి ఈ నెక్స్ట్ ఏంటి అనే దానికి సమాధానమే ఈ బ్యాటరీ. ఎలాన్ మస్క్ కూడా ధీరుభాయ్ అంబానీ మాదిరి ముందే పసిగట్టేశాడు. కాబట్టి వాడి షేర్స్ టాప్లో టాప్ వెళ్తున్నాయి. ఒక్కొక్క కారు 35 నుంచి నాకు తెలిసి 60 లక్షల దగ్గర ఉంది ఆ కారు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుందనంటే మనం ఇవాళ ఉన్న పరిస్థితులు రేపు ఉండవు. అవును. కాబట్టి వెంటనే చేసేయాలి. అందుకే రేపు అనే పదం వద్దు, సేవింగ్స్ చేయాలి. మనము ఏదైనా గోల్ అచీవ్ అవ్వాలనంటే టేక్ యాక్షన్ ఇమ్మీడియట్లీ. కాబట్టి ఆ రకంగా స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటారు కదా డైరెక్టర్, అట్లా మీరు అనుకొని స్టార్ట్ చేసేసేయండి తప్ప డోంట్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ లేట్ అయ్యే కొద్దీ అది ఫేట్ అయిపోతుంది. అని అంటే ఏదో నా తలరాత్ర ఫేట్ అది అందుకే పోయింది అని అనుకుంటాం అన్నట్టు. కాబట్టి డోంట్ డూ లేట్, డూ ఇట్ ఇమ్మీడియట్లీ. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్.
చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా మీరు కనుక ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని ఐడెంటిఫై చేసుకోవడానికి, లేదంటే మీకు ఉండేటువంటి థింగ్స్ని ఏ విధంగా పెట్టుకోవడానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ అండ్ వాటికి సంబంధించినటువంటి అవగాహన మీకు కావాలనుకున్నా, అండ్ పర్టికులర్గా హోరా చాట్ మనీ మెడిటేషన్ చాట్ సో మీకు కనుక కావాలి అని అంటే మెడిటేషన్ తోటి ఏ విధంగా మనల్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అనే విషయాలు కూడా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే మీరు సంప్రదించి అవి మీరు తీసుకోవచ్చు. అండ్ పర్టికులర్గా సో బిఎంఈటీ కోర్స్ దీని మీద అయితే చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ లేదంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కనుక బిఎంఈటీలో వన్స్ జాయిన్ అయితే సో ఫ్యామిలీ మొత్తానికి ఉపాధి కలిగే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. మీరు కనుక ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. చిన్నపిల్లలకు సంబంధించినటువంటి బాల చాణక్య కోర్స్ ఉంది. సో అది కావాలనుకున్నా సరే మీరు తీసుకోవచ్చు. ఇంట్లో 2-3 పిల్లలు ఉంటారు, అటువంటి వాళ్ళకు కూడా ఒకళ్ళకి తీసుకున్నా సరే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. అంటే పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా దీనికి బాల చాణక్యకి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.